హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు గాయపడ్డ సింహం ఈ మూవీ దెబ్బకి థియేటర్లో నేనైతే నరకం చూశాను. ఇది కంప్లీట్ నా పర్సనల్ ఒపీనియన్. స్పూఫ్లు పెట్టి నవ్వు రావాలి, ఇక్కడ నవ్వు అని చెప్పి ఆ కామెడీ పండగ సినిమాలో నవ్వేమో కానీ ఫుల్ తలనొప్పి వచ్చింది స్వామి. ద కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ స్పూల్ పెట్టేశారు. సినిమా తీయాలని ఇంట్రెస్ట్, మంచి ఐడియా ఏమీ లేదు ఎగ్జిక్యూషన్లో. మల్టీ మూవీ ప్యారడీ. ఒక టికెట్కి 100 సినిమాలు అనేలాగా ఇక్కడ ఒక టికెట్కి కొన్ని సినిమాలు వేశారు. కేజీఎఫ్, సలారు, పోకిరి, బొమ్మరిల్లు అండ్ ఇంకో 2-3 ఉంటాయి. వీటిని బేస్ తీసుకొని ప్లాట్ లైన్ అల్లారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవి ఎక్కడ చెయ్యాలో అక్కడ చేయకుండా కంప్లీట్గా స్పూఫ్లా మారిపోయింది మూవీ. ఇంకా క్యారెక్టర్ అండ్ ప్లాట్ ఇష్యూస్ ఏంటంటే డైలాగులు అండ్ క్యారెక్టర్లో వర్డ్ బిల్డింగ్ ఏం చేయలే. జేడి చక్రవర్తి గారిని తీసుకున్నారనే కానీ ఆయన క్యారెక్టర్ని అస్సలు ఇంట్రెస్ట్గా రాయినే లే. చేతబడే బ్లాక్ మ్యాజిక్ చేయాలని హీరో గ్యాంగ్ ఓ పక్క, జేడి చక్రవర్తి ఇంకో పక్క. ఇక్కడ కంప్లీట్గా సిల్లీ కామెడీ అయిపోయింది. ఇంకా క్రిటిక్ న్యూ ఏజ్ కామెడీ అంటే ఇట్స్ లైక్ గాయపడ్డ సింహం కాదు, గమ్యం లేని సింహం లాగా ఉందే. నిజంగా కామెడీ చచ్చిపోయింది మాస్టరా. న్యూ ఏజ్ ఫిలిం మేకరు నవ్వించలేకపోతున్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అని ఒక గ్యాంగ్ వేసుకుని కుళ్ళు జోకులతో జబర్దస్త్లో వచ్చే ఆటో పంచులతో సినిమాని లాగేస్తూ ఉన్నారు. ఇంకా జోకులు వేయాలనిపిస్తే స్టేజ్ మీద వేసుకోవచ్చు కదా. దానికోసం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మూవీ తీయాలని చెప్పి క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళ చుట్టూ డబుల్ మీనింగ్ డైలాగులు అంత కుళ్ళు పంచులతోనే నింపేసినారు సినిమా మొత్తం. ఏదో తరుణ్ భాస్కర్ ఉన్నాడని చెప్పి పోవచ్చు. ఇంకా హీరోయిన్ కూడా బాగానే ఉంటుంది, తనకి ఇచ్చిన రోల్ తను చేసిందబ్బా, దానికి ఏం చెప్పలేం. జోకులు వేయాలనుకున్నారు కానీ కొద్దిగా క్యారెక్టర్ నుంచి లాగారని 1 లైనర్ జోకులు రైమ్కి దొరకకుండా ఉంది. ఫైనల్గా ఇదే గోతుల పడ్డ సింహం, అంతేగాని గాయపడ్డ సింహం అయితే కాదు. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి కమెంట్స్తో. ఇకపోతే ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.